వర్గీకరణకు సపోర్ట్ గా జాతీయ ఎమ్మెల్సీ డిఎన్టీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. దానికి మా రాష్ట్ర నీళ్ళ సంఘం తరఫున మద్దతుగా చెప్తున్నాము. ఎందుకంటే మేము 30 సంవత్సరాలు బందకిస్తానంతో మాకు ఫ్రెండ్షిప్ ఉంది. మాకు ఎమ్మెల్సీ బీసీలకు మాకు చాలా సపోర్ట్ గా ప్రతి మీటింగ్ లో ప్రతి దానికి ముందుకొచ్చి సపోర్ట్ చేశారు. స్పెషల్ గా ఏంటంటే మా కులం పేరు నీలి, యూఎస్ కమ్యూనిటీ వారి. నీలిని పొరపాటున 1969-70 అనంతరామ కమిషన్ అప్పుడు నెల్లిగా ప్రింట్ చేయబడింది. నెల్లి అంటే వ్యూవర్స్ కమిటీ కాదు, ఏదో రాళ్ళు బలగొట్టే వాళ్ళు ఆదిలాబాద్ లో ఉంటారని చెప్పేసి అనంతరామ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి నెల్లిని నీలి మాదని మేము 30 సంవత్సరాలు ఓట్లాడుతున్నాం. పురుషాన్ కమిషన్ 94 పెట్టినప్పుడు జరుగుతూనే ఉంది. ఆఖరికి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి ఇతని మీటింగ్ మంతకృష్ణ గారు కలిస్తే సెంట్రల్ కోర్టులో నగరికపుల్లో అన్న మాకు చిన్న మిస్టేక్ ఇటు జరిగింది, మాకు అదంతా పని అయిపోతుంది కదా అన్నాడు. సార్ నాకంతా 10 సంవత్సరాలు అయిందని. అంటే ఏం కావాలంటే ముఖ్యమంత్రి కల్పిస్తే చాలడా, మిగతా అంతా మీరు చూసుకుంటాం అన్నాం. రేపు వెళ్ళమన్నాడు. మందకృష్ణ గారు చెప్తున్నా, మొదటిసారి కలిసిన ఆయనకు సెంట్రల్ కోర్టు హోటల్లో సూర్యరావు గారు పరిచయం చేయించారు. అన్న ఒక్కసారి సీఎం కలిపియానన్నా మిగతా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే సరే రేపు వెళ్ళమన్నాడు. నాకు అనుమానం అనిపించింది, రేపు పోదామంటే ఎట్లయితుంది అనుకుని సరే ఎప్పుడు రావాలంటే రేపు ఎప్పుడు వస్తా చెప్పండి, మీరు చెప్పిన టైం వస్తా అంటే 8 గంటలకు రాని సీఎం ఆఫీస్ దగ్గరకు అన్నారు. వైఎస్ గారు ఉన్నప్పుడు కరెక్ట్ టైంకి వచ్చి నేను కల్పిస్తాను, ఈ సమస్య ఉందో చెప్పన్నాడు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇది చిన్న సమస్య, మా దీనికి ఇన్ని సమస్యలు పడుతుంది అన్న. అయింది సార్, మాకు తీసుకుపోయే వాళ్ళు లేరు, కమిషన్ చైర్మన్ కూడా అన్ని చెప్తే ఇంటలేరు అని చెప్తే అన్నాడు. అన్నది చాలా చిన్న సమస్య, చాలా వేరే కమ్యూనిటీ, చిన్న కమ్యూనిటీ ఇట్లా అవుతుంది అన్నాడు. మందకృష్ణ గారు సపోర్ట్ చేశారు. మాది 3 నెలలు అయిపోయింది కమిషన్. నేను 30 సంవత్సరాలు పడినాను. మందకృష్ణ గారు చెప్పినందుకు సీఎం కలిపినందుకు 3 నెలలు అయిపోయింది. స్పెల్లింగ్ మిస్టేక్ జీవో కూడా వచ్చేసింది. దానికి ధన్యవాదాలు మందకృష్ణ గారికి. వస్తారేమని తెలిసిన నాకు ఇంట్లో ఫంక్షన్ ఉంది, నేను వదిలేసి వచ్చిన కలవాలని మా కుటుంబం తరపున మెచ్చి కూడా సపోర్ట్గా ఉంటున్నా. ధన్యవాదాలు.